ది హిస్టరీ ఆఫ్ ద చోళాస్ బిగేన్. చోళుల చరిత్ర ఎలా మొదలైంది? ఇప్పటివరకు చోళుల గురించి పూర్తి వివరంతో ఆరంభం నుంచి అంతం వరకు ఎవరూ చెప్పలేదు. సో ఒక సిరీస్ రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. చోళుల సామ్రాజ్యం మొట్టమొదట స్థాపించింది ఎవరు? ఆ తర్వాత ఎంతమంది రాజులు పరిపాలించారు? ఎందుకని మధ్యలో దాదాపు 500 ఏళ్ళు చోళ సామ్రాజ్యం లొంగిపోయింది? మళ్ళీ తిరిగి ఎలా ప్రారంభమైంది? ఆ తర్వాత పూర్తిగా ఎలా నాశనమైందనే విషయాలు చాలా క్లియర్గా ఈ సిరీస్లో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే అంతకన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్. ఈ సిరీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే పక్కన గంట సింబల్ వస్తుంది, దాని ఆరెంజ్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. మనకు తెలిసిన చోళుల కథ 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు మాత్రమే. కానీ అసలు కథ 235 బీసీలో ఉరయూరులో ప్రారంభమైంది. అంటే ఇప్పుడు తమిళనాడులోని తిరుచురుపల్లి జిల్లా కావేరి నది ఒడ్డున ప్రారంభమైంది. అది కూడా ఒక రాజు చనిపోవడం వల్ల. మొదటి చోళుల ఆరంభం గురించి, అంతం గురించి ఫిజికల్ ఎవిడెన్స్ అయితే పూర్తిగా ఎక్కడ దొరకలేదు. కానీ తమిళ సాహిత్యాల్లో అతి ప్రాచీనమైన, అతి ప్రాచుర్యం పొందిన సంఘ సాహిత్యంలో మొదటి చోళుల గురించి రాశారు. తనే కరికాల చోళుడు. సంఘం సాహిత్యం ప్రకారం 300 బీసీ నుండి 200 బీసీ మధ్యకాలంలో ఇలమెచ్చన్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు అంజుదురికి చెందిన వెలీరి అనే యువరాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడే కరికాల చోళ. కానీ దురదృష్టం లేదా చరిత్రను తిరగరాయడం కోసం జరిగిందో ఏంటో తెలియదు, కానీ విధి తనతో ఒక ఆట ఆడుకుంది. కరికాల పుట్టిన కొద్దిసేపటికి ఇలమెచ్చన్ అనే రాజు చనిపోయాడు. అంటే కరికాల తండ్రి చనిపోయాడు. ఈ సంఘటన రాజ్యంలో కుట్రలకు ఆజ్యం పోసింది. రాజ్యంలో అంతర్గత రాజకీయాలు మొదలయ్యాయి. రాజు చనిపోయాడు, కొడుకు చిన్నవాడు. కాబట్టి రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత కరికాలకు లేదు. అందుకే ఆ రాజ్యంలో అప్పట్లో ఉన్న మంత్రులు, కుట్ర కుతంత్రదారులు ఆ రాజ్యం నుంచి తనను బహిష్కరించారు. అలా కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకొని వాళ్ళే గొడవ పడ్డం మొదలుపెట్టారు. వాళ్ళే నేను రాజంటే నేను రాజని కొట్టుకోవడం మొదలుపెట్టారు. మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు, కానీ కరికాలను రాజుగా అంగీకరించారు. రాజ్యాన్ని అప్పగించాలనుకున్నారు. అందుకే కరికాల ఎక్కడున్నాడా అని వెతికించడం ప్రారంభించారు. అలా వెతకడానికి ఒక ఏనుగును కూడా నియమించారు. ఆ ఏనుగు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ చివరికి ఎట్టకేలు కరికాలను కరువూరులో గుర్తించింది. నేటి తమిళనాడులోని కరూరులో గుర్తించింది. అలా కరికాలను రాజ్యాన్ని తీసుకెళ్లారు. కానీ అదే సమయంలో పాండ్యుల రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని జయించి యువరాజును బంధించారు. అంటే కరికాలను బందీ చేసి జైల్లో పెట్టారు. అప్పుడు తన మావయ్య అయిన ఇరుంపత్తూరు తలయన్ తను ఉండే జైలుకి నిప్పండించి కరికాలను తప్పించాడు. అలా ఆ మంటలో తన కాలు సగం కాలిపోవడం వల్ల తనకి కరికాల అని పేరు వచ్చిందని సంఘ సాహిత్యంలో రచించబడింది. మరి అలా పారిపోయిన కరికాల ఏమయ్యాడంటే, మాయావరం సమీపంలో పరసలూరులో ఉన్న పురాతన శైవక్షేత్రం యొక్క పాత సంఘకాల శాసనాల ప్రకారం పారిపోయిన కరికాల అదే శైవక్షేత్రంలో వలన్ వేదవ అగమశాస్త్రాల అధ్యాపకుడిగా 8 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో బ్రతికాడు. ఈ విషయం గురించి పటిట పట్టైన పద్యంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా 8 ఏళ్ల పాటు, అంటే 18 నుంచి 23 ఏళ్ల వయసు వచ్చే వరకు అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అప్పటికే ఉరయూరుతో సహా కొన్ని రాజ్యాల పాండ్యులు, చుట్టుపక్కల చిన్న రాజ్యాల చరాన్ రాజులు, ఆపై మిగిలిన రాజ్యాలను ఉతేన్ రాజులు, దక్షిణ భారతదేశంలో ఎక్కువ శాతం పరిపాలిస్తున్న రాజులు, అలానే బలమైన రాజ్యాలు కూడా. కాబట్టి కరికాలకి ఈ రాజ్యాలను ఓడించి తన రాజ్యాన్ని దక్కించుకోవాల్సిన సమయం ఏర్పడింది. అందుకే పాండ్యులకి తనంతట తానే లొంగిపోయి తన రాజ్యానికి పాండ్యులు నియమించే నాయకుడిగా మారి పాండ్యుల తరపున యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధంలో మెలకువలు నేర్చుకున్నాడు. కానీ కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా రిపీట్ అయింది. వెన్ని యుద్ధం. పరనరుండు పట్టై అనే సంఘ సాహిత్య అధ్యయనం ప్రకారం కరికాల చోళుడు వెన్ని యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధానికి కారణమేంటో తెలియదు, కానీ పాండ్య రాజుల్ని, ఉతీన్ రాజుల్ని, చరాన్ రాజుల్ని ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఓటమిని రుచి చూపించాడు. ఎన్నడూ ఓటమెరిగిన పాండ్యులు కూడా కరికాలకి దాసోహం ఒక తప్పలేదు. ఈ వెన్ని యుద్ధాన్ని వెన్ని పరండై కోవేల్వా అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం తంజావూరు సమీపంలో జరిగింది. ఈ వెన్ని యుద్ధమే చోళుల కొత్త శకానికి నాంది పలికింది. ఓడించిన 3 రాజ్యాలకి పట్టాభిషిక్తుడై 11 మంది చిన్న నాయకులతో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి, ఇప్పటి తిరుచురుపల్లి జిల్లాని రాజధానిగా చేసి, కావేరి నది ఒడ్డున రాజ్యాన్ని ఏర్పాటు చేసి చోళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు కరికాల చోళుడు. కరికాల అనే పేరు తన కాలు సగం కాలిపోవడం వల్ల వచ్చింది. కానీ జరిగిపోయిన కాలంలో కొంతమంది కవులు, సాహిత్యవేత్తలు కరికాల అంటే ఏనుగులను చంపేవాడు అని గొప్పగా రాయడం మొదలుపెట్టారు. అంటే అంత గొప్ప యోధుడని రాయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తన విజయాలు కేవలం ఆ 3 రాజ్యాలతో ఆగిపోలేదు. శాతకర్ణిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష, శరణమా రణమా. అట్లా దక్షిణ భారతదేశంలో దాదాపు 70% మంది రాజుల నుంచి మహారాజుగా ఎదిగాడు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఏ రాజ్యం పైన విరుచుకుపడతాడరా బాబు అని భయపడ్డ రాజులు కూడా ఉన్నారంట. అందుకే వెన్ని యుద్ధం తర్వాత జరిగిన యుద్ధాలన్నింటినీ వకాపారండయ్య అని అంటారు. కానీ అంతకు ముందే అన్నాడు ఏ రాజుకి సాధ్యం కాని ఒక చరిత్రను అయితే కరికాల సృష్టించాడు. దక్షిణ భారతదేశం నుండి సిలోన్ని మొట్టమొదటిసారిగా జయించిన రాజు కరికాల అని చెప్తారు. సిలోన్ అంటే శ్రీలంక. శ్రీలంకలోని సింగళిష్ రాజ్యం జయించి చోళుల జెండాను అక్కడ కూడా ఎగరేశాడు. ఈ శ్రీలంక యుద్ధం గెలిచిన తర్వాత కావేరి నదిపైన ది గ్రేట్ కలైన్ అని ఒక డ్యామ్ నిర్మించాడు. తిరుచురుపల్లి జిల్లా నుండి తంజావూరుకు ప్రవహించే కావేరి నదిపై దాదాపు 150 బీసీలో ఒక ఆనకట్ట నిర్మించాడు కరికాల. ఈ ఆనకట్ట నిర్మాణంలో పనిచేసిన వాళ్ళంతా శ్రీలంకలో ఖైదు చేయబడ్డ వాళ్లే. వాళ్ళను ఉపయోగించి ఈ డ్యామ్ను పూర్తి చేశాడు. ఇది ఇప్పటికి కూడా వాడుకలో ఉంది.
దీన్ని 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు రీమోడలింగ్ చేశారు. అంటే దీన్ని నిర్మించిన 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని రీమోడలింగ్ చేసి యూజ్ చేస్తున్నారనమాట. వావ్! ఈ కరికాల చోళుడు ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచిన రాజు అంటే ఒకసారి హిమాలయ యాత్రకు వెళ్ళినప్పుడు తూర్పు భారతదేశంలో గొప్ప రాజైన వజ్రరాజు తనకి అత్యంత విలువైన ముత్యాల పందిని బహుమతిగా ఇచ్చాడంట. అవంతిరాజు రత్నాల దండం తయారు చేసి తన మెడలో వేశాడంట. అంటే వాళ్ళపై ఈ కరికాల ఎక్కడ దండెత్తి వెళ్తాడని భయపడ్డారు ఏమో మరి. తన గురించి చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ కరికాల చోళుడు ఏ రాజ్యాన్ని గెలిచినా సరే అక్కడ ప్రజల్ని, అక్కడ సాంప్రదాయాల్ని, మతాల్ని గౌరవించేవాడంట. అలానే మన హిందూ మతాన్ని ఎక్కువగా పూజించేవాడంట. అందుకే ఎక్కడ యుద్ధాన్ని గెలిచినా సరే అక్కడ హిందూ దేవాలయాన్ని అయితే నిర్మించేవాడు. అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కరికాల చోళుడు. అయితే ఎలా చనిపోయాడంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్కడా లేవు. ఇదిలా ఉంచితే అగస్త్య మహర్షి రాసిన అగస్త్య పురాణంలో కాంతామన్ చోళుడు గురించి రాయబడింది. తనే మొట్టమొదటి చోళరాజు అని చెప్పేసి కూడా రాయబడింది. కానీ దీని గురించి ఎక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ అయితే లేదు. అలానే పెరియాపురంలో 235 బీసీలో ఎల్లలన్ అనే రాజు శ్రీలంకపై దండెత్తిన మొట్టమొదటి చోళరాజుగా చెప్తారు. దీని గురించి కూడా ఎక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ అయితే లేవు. తన గురించి తెలుసుకునే పనిలో ఉన్నా, తెలుసుకున్న వెంటనే ఒక వీడియో చేస్తా. అయితే ఈ కరికాల కంటే ముందు రాజులు ఎవరైనా ఉన్నారా అంటే తిరువలంగండు దేవాలయ శాసనాల ప్రకారం కరికాల చోళుడి కంటే ముందు 44 మంది రాజులు ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పేర్లతో రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. కానీ కరికాల మాత్రమే రాజ్యానికి ప్రత్యేకంగా చోళ రాజ్యం అని పేరు పెట్టాడు. ఈ చోళ అనే పేరు కూడా కొన్ని పురాణాల్లో రాయబడింది. అయితే ఈ చోళ అనే దానికి అర్థం ఏంటో పూర్తిగా ఎక్కడ రాయలేదు. పరిమళ గారు రాసిన తమిళ క్లాసిక్ తిరుకులార్ ప్రకారం చోళ అంటే ముదురు నలుపు రంగు ప్రజలు అని అర్థం అంట. అంటే చోళులు ఎక్కువగా నల్లగా ఉంటారని చెప్పేసి ఈ పేరు పెట్టారో ఏమో మరి. అలానే క్రీస్తుపూర్వం 273 నుంచి 232 బీసీ కాలంలో అశోక స్తంభంపై ఉన్న శాసనాల ప్రకారం అశోకుడికి లొంగిన ఏకైక రాజ్యం చోళ రాజ్యం. అలానే వాళ్ళు చేసిన యుద్ధానికి ముగ్ధుడై వాళ్లతో స్నేహపూర్వక సంబంధాలు కూడా పెట్టుకున్నాడని ఆ శాసనాల్లో రాయబడింది. మరింత గొప్ప చరిత్ర కలిగిన కరికాల రాజు తర్వాత ఎంతమంది రాజులు పరిపాలించారు? మధ్యలో ఎందుకని వాళ్ళ రాజ్యంపై పట్టును కోల్పోయారు? మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యాన్ని ఎలా జయించుకున్నారో, తర్వాత ఎలా నాశనమయ్యారు అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. సో దట్స్ ఆల్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన గంట సింబల్ వస్తుంది, దాని ఆల్ చెప్పి యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం నోటిఫికేషన్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు. బాయ్.